హాయ్ హలో నమస్తే నేనండి మీ రజియాను. వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఈ వీడియో అయితే ఒక ఈవినింగ్ వ్లాగ్ అండి. నేను మా పాప ఇద్దరము బయట కూర్చున్నామండి. చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి బయట అయితే కూర్చున్నాము. మా పాప వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇంటి లోపలికి వెళ్ళిపోయిందండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ వీడియో అనేది పార్న రోజు తీసిన వీడియో అండి. నేనైతే లంచ్లోకి మటన్ ప్రిపేర్ చేశాను, బగారా రైస్ అనేది ప్రిపేర్ చేశానండి. తినేసి బయట అనేది కూర్చున్నానండి. మా ఇంటి ముందర చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇండ్లు ఏమి చాలా తక్కువగా ఉంటాయండి, ఎక్కువగా ఏమీ ఉండవు ఇండ్లు. ఇక్కడ చూడండి మొత్తము ఈ విధంగా ఇసుక మా ఇంటి ముందర అయితే కనుక ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ పక్కన అయితే ఇండ్లు కన్స్ట్రక్షన్లో ఉందండి. నెక్స్ట్ ఇక్కడ అయితే కనుక ఇంకా ఆ ఇంటికి సంబంధించినవన్నీ ఇక్కడ ముందర వేసుకున్నారు. ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి ఇసుక రాళ్ళు ఇవన్నీ ఈ విధంగా వేసుకున్నారండి. చాలా మనుషులు అనేది చాలా తక్కువగా తిరుగుతూ ఉంటారు. నెక్స్ట్ అనేది మా ఇంటి ముందర చూడండి ఒక 4 కుక్కలు అయితే ఉంటాయి. ఈ విధంగా తిరుగుతూనే ఉంటాయి. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ కుక్కలు అయితే చాలా మొరుగుతూ ఉండేవండి మమ్మల్ని చూసి. ఇప్పుడైతే ఇక అలవాటు పడిపోయాయి. ఇక మమ్మల్ని చూసినా కానీ ఏమీ మొరగవండి. 4 కుక్కలు ఉన్నాయి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే గన అరుస్తూనే ఉంటాయండి. నెక్స్ట్ మా ఇంటి దగ్గరే పెద్దది కరెంట్ స్తంభం అనేది ఉంది చూడండి. మా ఇంటి దగ్గరే ఉంది చూడండి. నాకైతే స్టార్టింగ్లో భయంగా ఉండేది, కానీ ఇప్పుడైతే అలవాటైపోయింది. ఈ విధంగా ఉండకూడదు కదండి. ఎప్పుడైనా వర్షమందు పడినప్పుడు కరెంట్ అనేది వస్తుంది కదండి. మనం పట్టుకుంటే ఏదైనా కొద్దిగా ప్రాబ్లం వచ్చినా కానీ ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో నాకైతే కొద్దిగా భయంగా ఉంది. నెక్స్ట్ మా పిల్లలకైతే ఇక్కడ ఆడుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంది, బాగా ఆడుకుంటున్నారు. నెక్స్ట్ అయితే నేను మధ్యాహ్నం లంచ్లోకి మటన్ ప్రిపేర్ చేశానండి. మా పిల్లలకు హెల్త్ అనేది సరిగా లేదు కాబట్టి ఇక చికెన్ ఏం తెచ్చుకోలేదు, మటన్ ప్రిపేర్ చేశాను. అలాగే బగారా రైస్ కూడా ప్రిపేర్ చేశాను. కంప్లీట్ అయిపోయింది. ఫుల్ సాటిస్ఫాక్షన్గా తినేసాము. ఇక నైట్కి అయితే నేను చపాతి పిండి కలిపి పెట్టేసుకున్నానండి. మరి మీరు పార్న రోజు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే నేను సంక్రాంతి రోజు నేను శనగబ్యాళ్ళు, సబ్బియ్యము, నెక్స్ట్ సేమియా బెల్లం వేసి ఖీర్ అనేది ప్రిపేర్ చేసామండి. మీరు అనుకోవచ్చు ముస్లిమ్స్ కదా, మీరు ఎందుకు ప్రిపేర్ చేశారని. హాలిడేస్ కదా, అందరూ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక నేను కూడా ప్రిపేర్ చేశాను ఇంట్లో. మేమేం పండగ ఏం చేయము, కానీ జస్ట్ ప్రిపేర్ చేసుకొని తింటామండి. ఇక అయితే నైట్కి మా పిల్లలకు రైస్ అనేది నేను పెట్టేస్తున్నాను, తొందరగానే పెట్టేస్తున్నాను. ఇక అయితే కొద్దిగా మాత్రమే ఇక మటన్ అనేది మిగిలిపోయిందండి. మా పిల్లలు ఆ కొద్దిగా అన్నం తినడానికి ఏడుస్తూ ఉంటారు. మీ పిల్లలు కూడా ఇలాగే ఏడుస్తారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలకు ఈ కొద్దిగా అన్నం పెట్టినా కూడా ఎంతసేపు తింటారంటే అంతసేపు తింటారు. నెక్స్ట్ అనేది కొద్దిగా అన్నం తిన్నాక నెక్స్ట్ అయితే నేనైతే కనుక మళ్ళీ తినిపించేసాను మా పిల్లలకు. అన్నం ఇంకా కొద్దిగా పెట్టేసుకొని నేను తిన్న తర్వాత తినిపించేసానులేండి. ఇక్కడ చూడండి మా పాపకు కల్పిస్తుంటే నేను తినని చెప్తుంది. నెక్స్ట్ అనేది నేను చపాతీలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. 2 చపాతీలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మటన్లోకి చపాతీ అనేది చాలా చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే 2 చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా 2 సైడ్స్ కాలిన తర్వాత మాత్రమే మనము ఆయిల్ని యాడ్ చేయాలండి. ఆయిల్ని యాడ్ చేస్తే అప్పుడు మాత్రమే బాగుంటాయి. కొంతమంది చపాతీ వేసిన వెంటనే కాలక ముందే ఆయిల్ యాడ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తే కనుక పచ్చివాసన అనేది వస్తుందండి. మనము 2 సైడ్స్ ఈ విధంగా కాల్చిన తరువాత పైకి పొంగుతుందండి. ఈ విధంగా బాగా పచ్చిగా అంతా పోయిన తర్వాత మాత్రమే మనము ఆయిల్ అనేది స్ప్రెడ్ అనేది చేయాలి. చూడండి నేను చూపిస్తున్నాను చూడండి. ఇదైతే కనుక చపాతీలు పచ్చివాసన రాకుండా బాగా రావాలి అంటే పొంగుతూ, ఇది అనేది ఒక ట్రిక్ అండి.
ఓకేనండి, ఇలా చేస్తే అయినా చపాతీలు బాగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇక అయితే నేను కూడా 2 చపాతీలు పెట్టేసుకొని మటన్ వేసేసుకొని తింటున్నానండి. మేమైతే చాలా డేస్ అయిందండి మటన్ తెచ్చుకొని, ఒక 3 మంత్స్ అయ్యింది. ఎప్పుడు తెచ్చుకున్నా కానీ చికెనే తెచ్చుకుంటామండి. ఇప్పుడైతే పిల్లలకు అమ్మవారు పోసింది, ఇద్దరు పిల్లలకు కూడా అమ్మవారు పోసింది కాబట్టి ఇక అయితే చికెన్ తినకూడదనే ఉద్దేశంతో మటన్ అయితే తెచ్చుకున్నామండి. మేమైతే ఎప్పుడు తెచ్చుకున్నా కానీ 1/2 kg సరిపోతుందండి. మధ్యాహ్నానికి అవుతుంది, నైట్కి అయితే నెక్స్ట్ రోజుకి కూడా పులుసు అనేది ఉంటుందండి. ఇక అయితే నేను కూడా పెట్టేసుకొని తింటున్నానండి. ఓకేనండి, ఇక అయితే నేను బ్యాగ్లో బట్టలు కూడా సర్దుకున్నాను ఊరికి వెళ్దామని, కానీ ఊరికి పోలేకపోయానండి. బ్యాగ్లో బట్టలు సర్దుకున్నాను, అన్ని సామాన్లు మొత్తము కడిగేసుకున్నానండి. కానీ మార్నింగ్ లేచేపాటికి నా గొంతు అనేది రాసిందండి ఎందుకో. ఇక అయితే గొంతు మొత్తం పట్టేసిందని స్టాప్ అయిపోయాము. ఇక అయితే ఊరికి నెక్స్ట్ రోజు వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలేకపోయామండి. ఎందుకో ఇంటిలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడికి ఏ ఊరికి కూడా వెళ్ళలేకపోతున్నాము. ఈ ఇల్లు బాగుందో బాగలేదో కూడా అర్థం కావడం లేదండి. ఇది కొత్తగా కట్టించిన ఇల్లు అండి. ఏమన్నా చేసినారో ఏమో అర్థం కావడం లేదు. నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉన్నట్లు ఉందండి ఈ ఇంటిలో, నాకైతే అర్థమవుతుంది. ఎవరికి కూడా హెల్త్ అనేది సరిగ్గా లేదండి. ఫస్ట్ అయితే మా పిల్లలకు అస్సలు హెల్త్ అనేది సరిగ్గా లేదు, నెక్స్ట్ నాకు కూడా సరిగ్గా లేదు, నెక్స్ట్ మా ఆయనకు కూడా సరిగ్గా లేదు. అట్లీస్ట్ కొద్దిగా చేంజ్ అనేది వస్తుందని ఊరికి వెళ్దామని కూడా ఊరికి కూడా వెళ్ళలేకపోయామండి. అందుకే నాకు ఏమనిపిస్తోందంటే కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ ఉందని అనిపిస్తుంది. అందుకే ఏమైనా చేసుకోవాలి ఇంటికి. ఓకేనండి, నేనైతే ఒక లాంగ్ వీడియోలో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే, మేము కర్నూలు నుంచి అనంతపూర్కు ట్రాన్స్ఫర్ అయ్యి 2 మంత్స్ అవుతోందండి. 2 మంత్స్ నుంచి ఎవ్వరికి కూడా అస్సలు హెల్త్ అనేది సరిగ్గా లేదండి. అందుకే నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. ఓకేనండి, ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్కు కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, సీ యూ.